హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TradeRover యూట్యూబ్ ఛానల్. నేను ఇంట్రాడే స్టాక్స్ ఎట్లా పిక్ చేసుకోవాలి, మినిమం ప్రాఫిట్ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి, ఏం స్ట్రాటజీ యూజ్ చేయాలి అనేది చెప్తాను. మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది. సో 9:30 వరకు మనం ఏం ట్రేడింగ్ చేయము. 9:31 ఎగ్జాక్ట్లీ వాట్ యుల్ డూ అంటే google.com ఓపెన్ చేసుకోండి. google.com ఓపెన్ చేసుకొని మీరు ఇది క్లిక్ చేసుకోండి, ఓపెన్ హై ఓపెన్ లో. అయితే pivot.co.in అని ఉంటుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇటువంటి యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ ప్రైజెస్ అవన్నీ ఉన్నాయి, ఇగ్నోర్ చేసేసుకోండి. ఇది జెన్యూన్ కాదు, ఇది అంత యాక్యురేట్ ఉండదు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చూసుకున్నట్టయితే మనకి 5 స్టాక్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇలా 100 రూపీస్ అటువంటి స్టాక్స్ ఉంటాయి కదా, ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. స్టాక్కి చాలా లోగా వాలటైల్గా ఉంటుంది. సో అది ఇగ్నోర్ చేసుకోండి. 2436 ఏషియన్ పెయింట్ మంచి స్టాక్, వాలటైల్ ఉంటుంది. అల్ట్రా వాలటైల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ 5000 రూపీస్ ఉంది, అది వాలటైల్ ఉంటుంది. నేను యూపీఎల్ మీద ఏం తీసుకోలేదు, ఎందుకంటే 620 ఉంది. ఓకే ఫైన్, బట్ అది నేను తీసుకోలేదు. సో ఇమీడియట్ 9:31కి ఇవి చూసుకొని 9:32 to 9:35 లోపల మీ వాచ్ లిస్ట్లో ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. సో 9:35కి మనం రెడీ ఉంటాం. ఈరోజు చూసుకున్నట్టయితే మార్చ్ 10కి నేను ఏం స్ట్రాటజీ యూజ్ చేసినానో చెప్తాను. సో మార్కెట్ ఓపెన్ అయింది, R1 అని కనిపించింది. R1 అంటే రెసిస్టెన్స్. స్టాక్ పైకి పోలేదు, మార్కెట్ ఓపెన్ కాగానే కింద పడిపోయింది మేజర్గా. అంటే ఇనఫ్ ఎనర్జీ లేదు టు క్లైంబ్ R1. R1 పైకి ఎక్కిపోయేంత ఎనర్జీ లేదు. సో దట్ ఈస్ ఫస్ట్ హింట్, షార్ట్ చేయాలి అని. సెకండ్ ఏంటంటే చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అండ్ అంత స్ట్రెంగ్త్ వస్తలేదు స్టాక్కి. చూసినారా, ఇక్కడ చిన్నగా 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 ఫామ్ అయ్యి ఆగిపోతుంది. సో 9:30 వరకు మనం స్టాక్స్ 9:31కి చూసుకుంటాం, 9:35 వరకు రెడీ అయిపోతాం. 9:35కి ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో ఇది నేను వెయిట్ చేసినాను, చూద్దాం పైకి పోతుందా అని. పోలేదు స్టాక్. సో ఇమీడియట్గా పోయి ఇక్కడ టర్న్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఇట్లా టర్న్ అవుతుంది కదా, షార్ట్ చేసుకోవాలి. ఇది నా ప్రెడిక్షన్. బట్ ఎట్లా కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే నేను 2 ఇండికేటర్స్ చెప్తాను, MACD అండ్ RSI. ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్, ఏం చేంజెస్ చేయొద్దు. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అవుతుందో ఈ ఇండికేటర్ కూడా కిందికి వస్తుంది అండ్ RSI కూడా డౌన్వర్డ్స్ ఉంది, చూసినారా. సో డబుల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది దట్ షార్ట్ చేసుకోవచ్చండి. సో సుకూన్గా ఈ క్యాండిల్ దగ్గర షార్ట్ చేస్తే ఫస్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటుంది తెలుసా అండి, ఈ బ్లాక్ పివోట్ ఉంది కదా, సారీ ఈ బ్లాక్ EMA విచ్ ఇస్ 50-day EMA, బ్లూ అంటే 22-day EMA. బ్లాక్ EMA దగ్గర నేను టార్గెట్ బుక్ చేసేసుకున్నా. అగ్రెసివ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఈపీ అంటే పివోట్ లైన్, అక్కడ కూడా స్టాక్ వచ్చి ఆగుతుంది. సో అక్కడ కూడా ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటారు. సో ఇది ఒక సింపుల్ స్ట్రాటజీ. ఎందుకంటే మార్కెట్లో ఏం ఇండికేటర్స్ అక్యురేట్గా అని 100% అని ఎవరు చెప్పరు. మార్కెట్ ఎప్పుడు ప్రెడిక్షన్తో మూవ్ అవుతుంది, పైకి పోతుందా కిందికి వస్తుందా అని. సో కిందికి వస్తుంది అని నా ప్రెడిక్షన్ చెప్పేసింది. అండ్ RSI MACD కూడా మంచి ఇండికేషన్స్ ఇచ్చినాయి దట్ స్టాక్ కింద పడిపోతుంది. సో మరి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని ఎట్లా తెలుస్తుంది అంటే, లెట్స్ సే నేను ఇక్కడ షార్ట్ చేసినా కదా 2439, టార్గెట్ ఏంటి 2427. క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకోండి. 2439 మైనస్ 2427, 12 రూపీస్. ఓకే, సో టోటల్ 12 రూపీస్ డౌన్ఫాల్ అయింది. లెట్స్ సే నేను 100 రూపీస్ 100 స్టాక్స్ కొన్నాను అనుకోండి, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది 1200, రైట్. అదే కొంతమంది దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది, ఒక 500 షేర్స్ కొంటారు, వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది 6000. సో కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది, బట్ మీ క్యాపిటల్ ఎంత ఉంటే అంత హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది. మీరు ఒక షేర్ కొంటే 12 రూపీస్ వస్తాయి, 100 కొంటే 1200 వస్తాయి. సో నేను మ్యాక్సిమం లైక్ ఒక 400 అంతే స్టాక్స్ కొంటా, అంతకంటే ఎక్కువ కొన్నాను. ఎందుకంటే క్యాపిటల్ ఎక్కువ పెట్టుకుని నేను మైండ్లో అంత ప్రెషర్ వచ్చేస్తుంది. క్యాపిటల్ ఎక్కువ పెట్టుకుంటే ఎట్లా ట్రేడింగ్ చేస్తుంది, స్ట్రాటజీ కరెక్ట్ ఉన్నా కానీ ట్రేడింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఏషియన్ పెయింట్స్ కరెక్ట్. సో నెక్స్ట్ లెట్స్ సీ ఏంటంటే అల్ట్రా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏషియన్లో ప్రెడిక్షన్ చేయలేకపోయినారు, అల్ట్రా మీద చేస్తున్నారు, దెన్ వాట్ షెల్ వి డూ. సో 9:15 క్యాండిల్
ఓకే, పైనకి పోలేదు. సో డైరెక్ట్ పోయి పివోట్ దగ్గర ఆగింది. ఆల్రైట్, తర్వాత ఏమైందంటే స్లోగా 9:35 క్యాండిల్ పివోట్ని బ్రేక్ చేసింది. సో క్లియర్ కట్ ఇండికేషన్ దాట్ షార్ట్ చేయాలి. సో ఒకవేళ మీరు ఈ క్యాండిల్ దగ్గర షార్ట్ చేసి ఉంటుంటే మన టార్గెట్ ఎక్కడండి? ఈ బ్లూ లైన్ ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి క్యాండిల్ ఒక లైన్ దగ్గర వచ్చి హిట్ అయి బ్యాక్ వెళ్ళిపోతుంది. సో మరి ఈ బ్లూ లైన్ ఎట్లా వచ్చిందంటే మీరు జస్ట్ ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే కొన్ని డేస్ ముందు S1 అంటే ఒక దగ్గర సపోర్ట్ ఉండే లైన్, ఆ లైన్ దగ్గర వచ్చి ఆగిపోతుంది. అది మంచి ప్రెడిక్ట్ అయింది. మీరు చూసినట్లయితే ఈ క్యాండిల్లో కిందికి వచ్చి బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ షార్ట్ చేసి ఉండుంటే ఇది మీ టార్గెట్ ఉంటుండే. సో స్టాక్ వాల్యూ వచ్చేసి 6050 కదా, ఐ గెస్ 36 పాయింట్స్ మీకు లాభం వస్తుంటే. సేమ్ మీరు ఒక 100 స్టాక్స్ ఉంటే 3600, ఇంకెక్కువ కొంటే ఇంకెక్కువ ప్రాఫిట్. ఓకే, ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపిటల్. ఫైన్, మీరు 1,00,000 స్టాక్స్ కొంటే యూ కెన్ ఇమాజిన్ అంత హ్యూజ్ ప్రాఫిట్. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్. ఒకవేళ మీరు బజాజ్ ఫైనాన్స్లో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్. మార్కెట్ ఓపెన్ కాగానే రెసిస్టెన్స్ బ్రేకే వెళ్ళిపోయింది స్టాక్. ఎప్పుడైతే ఇటువంటి రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తాయో స్టాక్స్ అట్ ది స్టార్ట్ ఆఫ్ ది డే, మీరు అటువంటి స్టాక్స్ని పిక్ చేసుకోకండి. ఎందుకంటే అన్ఈవెన్గా బిహేవ్ చేస్తాయి అటువంటి స్టాక్స్. ఎందుకంటే రెసిస్టెన్స్ దాటి వెళ్ళిపోయింది, దానికి అర్థం కాదు ఎట్లా మూవ్ కావాలో. ఇది చూసినట్టయితే ఇట్లా సైడ్ వేస్ వెళ్ళిపోయింది. సో ఇటువంటి స్టాక్ అయితే నేను తీసుకోలేదు. సో ఏషియన్ పెయింట్ అండ్ అల్ట్రా వాజ్ అ గుడ్ స్టాక్. సో ఇది సింపుల్ స్ట్రాటజీ. ఓకే, నేనైతే ఇదే ఇట్లనే ప్రెడిక్ట్ చేసి ఇండికేటర్స్తో కన్ఫర్మేషన్ తీసుకొని చేసుకుంటాను. గుడ్. ఒకవేళ స్టాప్ లాస్ వస్తే కూడా చాలా మినిమం పెట్టుకోవాలి. ఎటువంటి దాంట్లో ఎక్కువ స్టాప్ లాస్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు స్టాప్ లాస్ తక్కువ ఉండాలి, ప్రాఫిట్స్ ఎక్కువ ఉండాలి, అట్లా చూసుకోండి. ఓకే, ఈ స్ట్రాటజీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కజిన్స్ అందరికీ వీడియో చూపియండి. ఎందుకంటే మీరు మనీ ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళని కూడా ఎర్న్ చేయనివ్వండి, ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకొనివ్వండి. డైలీ నీడ్స్కి యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్తానంటే ఇంట్రాడే ట్రేడింగ్ ఇవన్నీ మీ సెకండరీ ఇన్కమ్ పెట్టుకోండి. ప్రైమరీ జాబ్ ఆర్ బిజినెస్ చేసుకోండి. ఎందుకంటే మీకు కంటిన్యూస్ 2 days లాస్ వచ్చింది అనుకోండి, మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఓకే, అన్స్టేబుల్ అయిపోతుంది. ఎందుకు చేస్తున్నా ట్రేడింగ్, అటువంటి సిచ్యువేషన్ వద్దు. హాయిగా జాబ్ చేసుకొని సెకండరీ ఇంట్లో అమౌంట్ వస్తుంది. ఓకే, బేసిక్ నీడ్స్ కోసం యూ కెన్ యూజ్ ఇట్. అంతేగాని ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకొని నేను నెల ఈఎంఐ కట్టుకుంటాను అటువంటి ఏం చేసుకోకండి. వచ్చిన ప్రాఫిట్ తీసుకోండి, హ్యావ్ ఫన్, సేవ్ చేసుకోండి డబ్బులు. స్ట్రాటజీ నచ్చింది కదా, బట్ నా వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి, నన్ను బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయకండి. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లాసెస్. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు ఎంత షేర్ చేస్తే నాకు అంత ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఎవ్రీడే ఒక్కొక్క వీడియో చేయబుద్ధి అవుతుంది. మరి ఎంత క్యాపిటల్ కావాలి ట్రేడింగ్ చేయడానికంటే 5,000 to 1 lakh ఎనఫ్. అంతకంటే ఎక్కువ వద్దు. ఎందుకంటే ఎక్కువ క్యాపిటల్ ఉంటే ఎక్కువ మెంటలీ టెన్షన్ వస్తుంది, ట్రేడింగ్ సరిగా చేయలేము. మరి ఎన్ని ట్రేడ్స్ చేయాలి ఇన్ డే అంటే ఓన్లీ 1 trade. ప్రాఫిట్ వస్తే క్లోజ్, లాస్ వచ్చిన క్లోజ్, లాస్ వస్తే నెక్స్ట్ డే రికవర్ చేసుకుందాం. అంతేగాని ఎక్కువ ట్రేడ్స్ చేయకండి. ఫైన్, జెరోదాలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే యూజర్ ఇంటర్ఫేస్ చాలా మంచిగా ఉంటుంది. నేను అదే యూజ్ చేస్తున్నా. కింద నాది లింక్ ఇచ్చిన, క్లిక్ చేసుకుని మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నాది రెఫరల్ కోడ్, యూ కెన్ యూజ్ ఇట్. Fine. Wishing you lots of wealth and happiness. Thank you for watching. మీ ప్రాఫిట్స్ అన్ని సేవ్ చేసుకోండి, ఖర్చు పెట్టకండి. ఓకే, థ్యాంక్ యూ.